హలో సుందరీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతడే నా సైన్యం పార్ట్ 8. ఏం కాదు, నాతో కలిసి తిను కాస్త అని చెప్పిన అతడు ఆమెనే చూస్తుంటే శకుని గురించి ఇతనికి చెప్తే నమ్ముతాడా అని కాసేపు ఆలోచించి, ఒకవేళ నమ్మకపోతే అసలే ఈయన వీళ్ళ అమ్మ ఇద్దరు ఒకే టైపు, ఈయన కూడా ఇంకొక చెంప మీద నన్ను కొడతాడేమో అని చెంప మీద చేయి పెట్టుకొని కళ్ళు మాత్రమే ఎత్తి అతన్ని చూసి, అయినా ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు వన్య? ఎంగేజ్మెంట్ జరగకుండా నువ్వు ఇక్కడి నుండి తప్పించుకోవాలి, దాని గురించి ఆలోచించవే. అసలే 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అంట అని తనని తాను చెప్పుకుంటూ ఉండగా దేవకి ఆంటీ ఇద్దరి కోసం ఫుడ్ తీసుకొచ్చి పెట్టి, నువ్వైనా చెప్పు బాబు, అసలు సరిగా తినట్లేదు తను అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆలోచిస్తున్న వన్య వైపు తల ఎత్తి చూస్తాడు వశి. ఆమె ఈ లోకంలో లేనట్టు ఉంటే వన్య అనే అతడు ఉన్నట్టు ఉండి గట్టిగా పిలవడంతో అదిరిపడుతుంది తను. ఇలా రా అని పిలుస్తాడు వశి వన్యని. ఎందుకండి అంతలా అరిచారు అని అడుగుతూనే అతడికి దగ్గరకు తను వస్తే ఆమెను పక్కనే కూర్చోబెట్టుకున్న వశి, ఎందుకు లంచ్ చేయలేదు నువ్వని వన్యని అడుగుతాడు. నేను చేశాను అని చెప్తుంది వన్య. అబద్ధం చెప్తే నాకు నచ్చదురా, కోపం వస్తుందని నీకు ముందే చెప్పా అని అతడు సీరియస్గా చూడడంతో మాట్లాడక తను, ఎందుకు ఇలా చేస్తున్నావు వన్య? ఇప్పుడు నీకు ఏం ప్రాబ్లం వచ్చిందని తినకుండా ఇలా చేస్తున్నావే అని అడుగుతాడు వశి వన్యని. మీరు కోప్పడుతున్నారు అని చెప్తుంది వన్య. నువ్వు చేసే పనులకి కోపం రాకుండా నవ్వొస్తుందని అనుకుంటున్నావా? తినకపోతే మళ్ళీ అదొక గొడవ అని అక్కడే ఉన్న ప్లేట్ ఒకటి తీసుకొని ముందే అందులో ఆఫ్ తీసి వశి ప్లేట్లో పెట్టి కొంచెం తిని కంప్లీట్ చేస్తుంది వన్య. కంప్లీట్ అంటుంది. ఆమెనే చూస్తూ కూర్చున్న అతడు తనకి 4 ముద్దలు పెట్టి మిగిలింది అతడు తిని ప్లేట్ క్లియర్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్కి వెళ్ళిపోతాడు. అతడు తిరిగి వచ్చేసరికి వశీబాబు మిమ్మల్ని అమ్మమ్మ పిలుస్తుందని చెప్పిన దేవకి ప్లేట్స్ తీసుకొని వెళ్ళిపోతే వన్యని తీసుకొని అమ్మమ్మ రూమ్కి వెళ్తాడు వశిష్ఠ. అప్పటికే రాఘవన్ గారు, జానకి గారు, ఊర్మిళ, లక్ష్మణ్ గారు, అహల్య కూడా అక్కడే ఉండడం చూసి మెల్లిగా వశి వెనక్కి వెళ్ళిన తనని చూస్తూ, ప్రిన్సీ లంచ్ చేసావా అని అడుగుతారు సువర్ణ గారు. చేశాను నానమ్మ అని చెప్తుంది, కానీ వెనుక నుండి ముందుకు రాదు. ప్రిన్సీ ఇలా రా అని తన చెయ్యి పట్టుకొని పక్కన కూర్చోపెట్టుకున్న ఆమె ఎంగేజ్మెంట్ ప్లాన్ గురించి చెప్పి, ఇంకేమైనా యాడ్ చేద్దాం ఈ ప్లాన్లో అని అడుగుతుంది.
ఏమో సరిగా లేవని అనిపిస్తుందని చెప్పిన అతడు, లంచ్ చేశావా బావగారు, ఉన్నారా వెళ్ళిపోయారా అని అడుగుతారు. లేరు వెళ్ళిపోయారు, రేపొస్తారంట అని చెప్పి నా ఫ్రెండ్స్తో మాట్లాడతా మీ డ్రెస్సెస్ గురించి అని అహల్య తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్నూనే రావడంతో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ వషి తన రూమ్లో ఉండిపోతే తన ల్యాప్టాప్ ఫోన్ కాసేపు చూసి పక్కన పడేసిన వన్య ఆలోచిస్తూ కూర్చుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Do like and comment and subscribe. Thank you.